పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మంగళవార్త మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుండి 38వ వచనం వరకు. అందుకు గబ్రియేలు దూత మరియమ్మతో, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగ ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలయన దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మంగళవార్త మహోత్సవము. దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి, అనుగ్రహ పరిపూర్ణులారా నీకు శుభము, నీ ద్వారా దేవుడు తన కుమారుని లోకానికి పంపించాలి అనుకున్నాడు అని పలికినప్పుడు మరియమాతకి అర్థం కాలేదు. కానీ ఒక ప్రశ్న వేశారు. అయ్యా, నేను పురుషుని ఎరుగను కదా, ఏ విధంగా ఇది జరుగుతుంది అని అడిగారు. దేవుని యొక్క దూత చిన్న వివరణ ఇచ్చారు. 2 విధాలుగా ఇచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు నీపైకి వేంచేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత పుట్టబోయేటువంటి కుమారుడు దేవుని కుమారుని పిలువబడును. ఆ తరువాత మానవ ఆధారం చూపించటానికి నీ చుట్టం ఉంది కదా ఎలిజబెత్తమ్మ, ఆమె గొడ్రాలు కదా, వయసు మళ్ళింది కదా, ముసలి ఆవిడే కదా, ఆమె గర్భం దాల్చింది కదా దేవుని కృప వలన, మరి నువ్వు గర్భం దాల్చటంలో ఏముంది అని ఒక ఆధారాన్ని చూపించాడు. మరియ తల్లి వెంటనే, ఇదిగో నేను ప్రభువు దాస్తురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని పలికారు. తద్వారా మరియ తల్లి గర్భములో స్వయాన దేవుని కుమారుడే, దేవుడే ప్రాణం పోసుకున్నాడు, జీవం పోసుకున్నాడు. ప్రియులారా, ఈనాటి ఈ సంఘటన, ఈ పవిత్రమైనటువంటి దేవుని యొక్క కార్యాన్ని గురించి గొప్ప పండగగా చేసుకుంటుంది స్త్రీ సభ ఈ రోజున. ఈ పండగలో ఉన్న మహత్యం ఏంటి? ఈ పండగ ఎందుకని ఇంత ఘనంగా చేసుకోవాలి అంటే, ప్రియులారా, తరతరాల ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్పు ఇప్పుడు జరుగుతుంది. పాత నిబంధన గ్రంథం యొక్క ఎదురుచూపులు ఈనాటి మరియ తల్లి గర్భము దాల్చటంలో ఒక ప్రక్రియ ద్వారా అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దేనికోసం ఎదురుచూచి ఒక ముఖ్యమైన కార్యం గురించి ఎదురు చూచినప్పుడు, అది జరుగుతున్నప్పుడు వచ్చే ఆనందం ఉంటుందో చూడండి, ఆ ఆనందం. కానీ ఇది మానవులకు సంబంధించినటువంటిది కాదు, మానవాతీతమైన పరమానందం. ఎందుకంటే సృష్టిలో కని విని ఎరుగని రీతిలో దేవుడే మానవుడైతున్నాడు. ఇది ప్రవచనాల నెరవేర్పు, దేవుని యొక్క వాగ్దానాలకి ప్రతిఫలంగా జరుగుతుంది ఈరోజు ఈ కార్యం. ఒక్కసారి పిల్లారా, ఆత్మీయంగా మనసును లగ్నం చేసి పాత నిబంధన గ్రంథములో దేవుడు ఈ గడియ గురించి, ఈ పండగ గురించి, ఆ దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడికి జన్మనివ్వబోతున్నావు అని చెప్పినటువంటి ఆ గడియ గురించి, ఇదిగో నేను ప్రభువు దాస్తులను మరియ తల్లి చెప్పినటువంటి దానికి ప్రతిఫలంగా ఆమె గర్భం దాల్చినటువంటి ఆ గడియ గురించి పాత నిబంధన గ్రంథ ప్రవచనాలు ఏమి చెప్తున్నాయి, ఎందుకింత ప్రాధాన్యత సంతరించుకుంది అనే అంశాన్ని ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలని ముందుండి నడిపినటువంటి, దేవుని చేత ఎన్నిక చేయబడినట్టు మహా గొప్ప ప్రవక్త. ఆయన కాలం చెల్లిన తర్వాత ఆయన మరణించటానికి రోజులు దగ్గర పడ్డప్పుడు దేవుడు మోషే ప్రవక్త ద్వారా ఒక వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలు ప్రజలు కంగారు పడుతున్నారు. మరి మీరు వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి, మీ కాలం చేసిన తర్వాత మా పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము
15వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ప్రభువు మీ ప్రజల నుండి నా వంటి ప్రవక్తనొకనని మీ చెంతకు పంపును, మీరు అతని మాట వినుడు. మనం వెంటనే అనుకుంటాం ఈ వాక్యం విన్నప్పుడు, ఓ ఇది యెహోషువ గురించి కదా అనుకుంటాం. కాదు కాదు, ఇది ప్రవచనం, రానున్న మెస్సయ్య గురించి ప్రవచనం. ఆ తర్వాత మరలా ప్రియులారా, అదే అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 17వ వచనములో, ఇప్పుడు ప్రభువు వారితో, వారి వేడుకోలు సబబుగానే ఉన్నది, నీ వంటి ప్రవక్తనొకనని వారి జననము నుండియే వారి చెంతకు పంపుదును, అతనికి నా సందేశమును ఎరిగింతును, నేను చెప్పుము అన్న సంగతులన్నీ అతడు వారితో చెప్పును. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏమిటి అంటే, మత్తయి శుభవార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు తాబోరు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మోషే ప్రవక్త అక్కడికి వస్తారు. ఎందుకు వచ్చారు? కారణం ఏంటి అంటే, దేవుడు తనకు వాగ్దానం చేసినటువంటి తర్వాత రానున్నట్టు తనకంటే గొప్ప ప్రవక్త అయినటువంటి క్రీస్తు ప్రభువుని కలుసుకోవటానికి వస్తారు. ప్రభు యొక్క మరణ పునరుత్థానాల గురించి వారితో ముచ్చటిస్తారు. ఇది అసలు పరమార్థం. ఇక్కడే దేవుడు ప్రియులారా, ఇంతకంటే ముందున్నాయి ప్రవచనాలు, కానీ నేను ఇక్కడి నుంచి తీసుకుంటున్నాను ఈరోజు సమయాకోలను బట్టి. మోషేతోటి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ తరువాత దావీదు మహారాజు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన రాజులందరిలో కూడా శ్రేష్ఠుడని చెప్పాల్సిందే. అది నిర్వివాదాంశం, నిర్ద్వందంగా మనం చెప్పాల్సిందే. 40 సంవత్సరాల పాటు ఏకచక్రాధిపత్యాన్ని ఆయన ఏలాడు, పరిపాలించాడు. అయితే తాను సొంత ఇల్లు కట్టుకున్నాడు, తర్వాత బాధపడ్డాడు. అయ్యో, నేను నా సొంత ఇల్లును కట్టుకున్నా కదా, మరి దేవునికి మందిరం లేదే, ఆ గుడారం ఎండలో ఎండి వానలో తడుస్తుంది కదా, నేను ఒక మందిరాన్ని కడతాను దేవునికి అన్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎలాగా ఉందో చూడండి, దేవుని యొక్క ప్రవచనం ఏ విధంగా ఉందో చూడండి పిల్లారా. వాక్యాన్ని చదువుకుంటే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము, నీ రోజులు నిండి నీ పితరులను కలుసుకున్న పిమ్మట నీ మేని నుండి, నీ మొద్దు నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేస్తాను, నీ నుండి వెలువడిన పిలకని అతని ఏలుబడి ద్రోవపరచెదను, అతడు నా మందిరమును నిర్మించును, నేను అతని సింహాసనముని కలకాలము స్థిరపరచెదను. ఈ మాటని కొద్ది గుర్తుపెట్టుకోండి. అతని ఏలుబడి కలకాలము నిలుచును. ప్రియులారా, ఇక్కడ మనం వెంటనే దావీదుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని చూస్తే, ఓకే, మొట్టమొదటి దేవాలయాన్ని, ఇశ్రాయేలు దేవాలయాన్ని యెరూషలేములో సొలొమోను మహారాజు కదా కట్టింది అని అనుకుంటాం మనం. కానీ ఇది ప్రవచనం ప్రియులారా. ఎందుకనంటే వాక్యాన్ని చదువుకుంటే, అతడు నా మందిరము నిర్మించును, నేను అతని సింహాసనముని కలకాలము స్థిరపరుస్తాను. సొలొమోను ఎక్కడ స్థిరపడ్డాడు? స్థిరపడలేదు కదా తన రాజ్యము. తండ్రి కంటే చిన్నవాడిగా రాజ్యాన్ని స్వీకరించినా కానీ అన్యదేవతలను ఆరాధించేటి భార్యలను ఎన్నో వందల మందిని కట్టుకొని ఆయన భ్రష్టుడిగా చనిపోయాడు కదా. ఆయన కాలంలోనే కదా రాజ్యం రెండుగా చీలిపోయింది. ఎక్కడ కలకాలం ఉందది? లేదు కదా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే, ఈరోజు పండగ ఎందుకు అంత ప్రధానమైనటువంటిది? ఏమని చెప్తున్నాడు? ఇదిగో నీ మేని నుండి, అంటే నీ మొద్దు నుండి ఒక పిలక ఉద్భవించను. అంటే ఇప్పుడు మనం పిల్లలు యెషయా గ్రంథంలోనికి వెళ్ళాలి తప్పనిసరిగా. యెషయా గ్రంథంలో ఒక ముఖ్యమైన మాట ఉంటుంది. ఏమిటి? ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును. ఎక్కడి నుంచి పుడుతుందంటండి? ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుడుతుందంటండి. దావీదుతోటి ఏమన్నాడు దేవుడు? నీ మొద్దు నుండే ఒక పిలక పుడుతుంది, నీ మొద్దు నుండే ఒక పిలక పుడుతుంది అని చెప్పాడు కదా. అది ఇక్కడ నెరవేరుతుంది. జాగ్రత్తగా వినండి మరొకసారి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనము, ఈశాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని వేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును, దేవుని ఆత్మ అతనిపై నిలుచును, అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ. జాగ్రత్తగా వింటే దేవుడు ఏమని చెప్పాడు దావీదు రాజుతో? అయ్యా, నీ మొద్దు నుండి ఒక పిలక పుడుతుంది, అతడు నా మందిరాన్ని నిర్మిస్తాడు, అతని రాజ్యం కలకాలము నిలుస్తుంది అని చెప్పాడు. సొలొమోను రాజు అనుకుందామా? 2 అడ్డంకులు వస్తున్నాయి ఇక్కడ.
మొదటి అడ్డంకి ఏంటంటే సొలొమోను రాజు మందిరం నిర్మించాడు, బాహ్యమైన మందిరాన్ని నిర్మించాడు. కానీ అతని రాజ్యం కలకాలం లేదే, అతని రాజ్యాన్ని కూల్చివేసుకున్నాడు కదా తన పాపము ద్వారా. రెండవది, యెషయా ప్రవక్త అనేటువంటి ప్రవక్త దావీదు మరణించిన తర్వాత, సొలొమోను కూడా మరణించిన తర్వాత వచ్చినటువంటి వారు. దావీదుకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, నీ మొద్దు నుండి ఒక పిలక పుడుతుంది, ఈషాయి అనేటువంటి అతడు దావీదు యొక్క తండ్రి, దావీదు యొక్క తండ్రి ఆ యొక్క సంతతి నుండి ఈషాయి మొద్దు నుండి అంటే. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, యెషయా ప్రవక్త ద్వారా మరలా ఈషాయి మొద్దు నుండి ఒక పిలక పుట్టును, అతని రాజ్యం కలకాలం ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇది ఖచ్చితంగా దావీదుకు చెప్పినటువంటి ప్రవచనము కానీ, యెషయా ప్రవక్త ద్వారా పలికించిన ప్రవచనము కానీ సొలొమోను మహారాజు గురించి మాత్రం కాదు. ఈనాటి పండగ ఎందుకంత గొప్పదంటే ఇవన్నీ కారణాలు ప్రియులారా. కొంచెం ఓపిక చేసుకుని ఆలకిస్తే లోతైన భావాలతో ఉన్నట్టు వాక్య పరిచర్య ఇది ప్రియులారా. ఆ తరువాత మనం చదువుకుంటాం యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రవక్త ద్వారా, మనకు ఒక శిశువు జన్మించును, మనవ కుమారుని బడసితమి, అతడు రాజ్యభారమును వహించును, ఆశ్చర్యకరుడైన దేవుడు, సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతమైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరెడుదు. ఇక్కడ ఇంకొక మాట వస్తుంది వినండి, అతని రాజ్యము విస్తరిల్లును, అతని రాజ్యము సదా నెలకొని ఉండును, అంతముండదు ఆయన రాజ్యానికి. ఇప్పుడు మనం ఈనాటి సువిశేషానికి వెళదాం. ఇర్మియా గ్రంథంలో కూడా మరొక వాక్యం ఉంది, అక్కడికి వెళ్లే ముందుగా ఈనాటి సువిశేషానికి ఒక్కసారి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క దూత ఈ శుభవర్తమానాన్ని మరియ తల్లి దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడు వినండి. లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం నుండి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆ శిశువునికి యేసు అని పేరు పెట్టము. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనము, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుని పిలువబడును. ఇక నుండి జాగ్రత్తగా వినండి. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును అతనికిచ్చును అని పలికి, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఈ రెండు మాటలు, దావీదు సింహాసనమును అధిరోహించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. అక్కడ దావీదుతో ప్రవచనపూర్వకంగా చెప్పాడు, యెషయా ప్రవక్త ప్రకారం ప్రవచనంగా చెప్పారు. ఇక్కడ నెరవేరుతుంది. దావీదు సింహాసనాన్ని ఈషాయి మొద్దు నుండి వస్తున్నాడు, అతని రాజ్యమునకు అంతమే ఉండదు. ప్రియులారా, ఈనాడు దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరకు వచ్చి దేవుని కుమారుడు మనుష్యుడిగా జన్మించబోతున్నాడు అన్నట్టు శుభవర్తమానాన్ని ఇస్తున్నాడు. దానిని ఏమంటాం మనం? మంగళవార్త మహోత్సవము అంటాం. ఈ మంగళవార్త మహోత్సవం ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, తరతరాలు ఎదురు చూచినటువంటి రోజుది, ప్రవక్తలు ప్రవచించినటువంటి దినం ఇది, వాళ్ళు ఎదురు చూచిన రక్షణ ఇది. ఆ రక్షణకి బీజాలు పడుతున్నాయి. ఆ రక్షణ నిదానంగా అంకురార్పణ గావించబడుతుంది. దేవుని యొక్క దూత ప్రవచనము ద్వారా, దేవుని యొక్క దూత సందేశము ద్వారా మరియ తల్లి నేను ప్రభువు దాసులను అంగీకారము ద్వారా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు ప్రారంభమయ్యింది. ఇది పాత నిబంధన గురించి ప్రియులకు దేవుని బిడ్డలారా. రానున్న మెస్సయ్యా గురించి ప్రవచనాలు. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు ఎంత గొప్పగా ఆయన అన్ని విషయాలు సిద్ధపరచుకున్నాడు చూడండి. రానున్న మెస్సయ్యా గురించి మోషే ద్వారా, దావీదు ద్వారా, యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా కూడా పలుకుతారండి. ఆ వాక్యాన్ని మీకు క్షుణ్ణంగా కొంచెం చదివి వినిపిస్తాను పిల్లారా. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 17వ వచనము, దావీదు వంశజుడు ఒకడు ఇశ్రాయేలును సదా పాలించును. అప్పటికే సొలొమోను చనిపోయాడు. ఒకవేళ దావీదు వంశజుడు అంటే సొలొమోను అనుకునేరు. సొలొమోను చచ్చిపోయాడు. ఇర్మియా వచ్చేసరికి దావీదు వంశజుడు ఒకడు ఇశ్రాయేలును సదా పాలించును. ఈ మాట ముఖ్య, సదా, ఎల్లప్పుడూ పాలించును. ఆ తరువాత 21వ వచనంలో, ఆ రీతిని నేను దావీదుతో అతని అనునాయిని ఒకడిని సదా రాజ్యం చేయనని నిబంధన చేసుకుంటుని. దేవుడు ఇర్మియా దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నేను దావీదుతో అన్నాను, ఆయన కుమారుల్లో ఒకడు సదా రాజ్యం చేస్తాడని నేను అతనికి వాగ్దానం చేశాను, సొలొమోను చనిపోయాడు అని పలికిన తర్వాత యాజక వృత్తిని గురించి మాట్లాడుతున్నాడు.
నేను నా సేవకుడైన దావీదు వంశజులను నాకు ఊడిగము చెయ్యి లేవీ తెగవారైన యాజకులను విస్తరింపచేయుదును. క్రీస్తు యొక్క యాజకత్వాన్ని గురించి, క్రీస్తు యొక్క శాశ్వతత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈనాడు మరియ తల్లి గర్భములో పడినటువంటి ఆ నలుసు అక్కడ నుంచే యాజకులు బయలుదేరింది. నూతన నిబంధన యాజకులమైన మీరు కూడా ప్రియులారా, జ్ఞానస్నానము ద్వారా మీరు కూడా యాజకులే. క్రీస్తు యొక్క ప్రవక్త, యాజకుడు, బోధకుడు, పరిపాలకుడు, రాజులో మనందరం భాగస్థులమయ్యాము. దాని గురించే పేతురు గారు తాను రాసినటువంటి మొదటి లేఖలో అంటారు, మీరు యాచరికపు గురుకులము, దేవుని యొక్క సొంత ప్రజలు, ఆయన యొక్క కార్యాలు ఏర్పరచబడినటువంటి వారు అని పలుకుతాడు. ఎవరి గురించి? నీ గురించి, నా గురించే. ఇంత దాగి ఉందండి ఈనాటి పండగలో. ఇక ఇప్పుడు పిల్లారా, దేవుడు తన కుమారుని గురించి మాత్రమే చెప్పలా, తన కుమారునికి జన్మనివ్వబోయే తల్లి గురించి కూడా చెప్పాడండి. ఆదికాండం 3వ అధ్యాయాన్ని చూడాలి ఇప్పుడు మనం. పాపం చేశారు ఏవమ్మ, ఆదాములు. పాపం చేసిన తర్వాత శాపానికి ముందుగా నిలబడ్డారు. అప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి వినండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము. నీకును స్త్రీకిని, సైతానుని శపిస్తున్నాడు దేవుడు, నీకును స్త్రీకిని, నీ సంతతికిని, స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తలను చితకగొట్టుదురు. ఆది దేవుని తలపుల వలపులలో మరియ తల్లి ముందే ఉంది. ఎవరి సంతతి సాతానిక తలను చితకదొక్కారు? మరియ తల్లి సంతతి అయిన యేసు ప్రభు సిలువలో మరణించటము ద్వారా సాతానిక తలని చితకదొక్కాడు. ఇది చూడండి ఎక్కడ ప్రవచించబడిందో ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత యెషయా గ్రంథములో 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రియులారా, మరొక్కసారి దేవుడు ఏమంటున్నాడు? సరే వినుడు, ప్రభువే మీకు ఒక గుర్తు చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెడతారు. యువతి గర్భవతి అయి ఉన్నదట. ఎవరట యువతి? మరియా అనే యువతి. ఎలా తెలుస్తుంది మనకి? యువతి అంటే అర్థం ఏంటి ఇక్కడ? యువతి అంటే పురుషుని ఎరుగనటువంటి, మగపొడమి తెలియనటువంటి స్త్రీ, పురుషునితో ఎటువంటి శారీరక సంబంధం లేనటువంటిది, కన్యకగా ఉన్నటువంటి స్త్రీ. ప్రియులారా, ఇక్కడ మనం వాక్యాన్ని చదువుకుంటే మరియ తల్లి అడుగుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనంలో, అంతటా మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా అంటే ఆమె కన్య, ఆమె యువతి, ఆమె ద్వారా దేవుడు పంపిస్తానన్నాడు కదా, ఆమె ద్వారానే దేవుడు పంపిస్తున్నాడు. నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను. అందుకు దేవదూత ఇట్లు పలికెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందువలన పుట్టబోయేటువంటి అతను దేవుని కుమారుడని పిలువబడెను. ఇది దేవుని ప్రణాళిక. మరియ తల్లి గురించి 2 మాటలు తెలుసుకుందామా? ఒకటి దీనత, రెండవది విధేయత. ఇవి 2 కూడా జోడెడ్లండి. ఎక్కడ దీనత ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది. 2 మాటలు మరియ తల్లి చెప్పిన మాటలు. నేను ప్రభువు దాసురాలను. దాసుడు అంటే ఎవరు? బానిస. అవునండి, దాసుడు అంటే ఇజ్రాయెల్ వాక్యం ప్రకారం బానిస. బానిసకి స్వేచ్ఛ లేదు. యజమానుడు చెప్పినట్లు చేయటమే, ఆయన ఏది చెప్తే అది చేయటమే. ఇంకా ఎదురు తిరగటం కానీ, మాట మార్చటం కానీ, నేను చేయనంటానికి కానీ కుదరదు. నేను ప్రభువు దాసురాలను. ఎంత దీనత! మరియమాత. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. అవును ప్రియులారా, మోషే దీనాత్ముడు, దావీదు దీనాత్ముడు, యెషయా దీనాత్ముడు. దేవుని మందిరంలో దేవుని యొక్క ఆ యొక్క దర్శనాన్ని చూసి భయపడిపోయాడు. అయ్యా నేను చనిపోతానన్నాడు. గర్వం లేదు. గర్వం ఉన్నటువంటి వారిని ముక్కు పిండి గర్వాన్ని, ఆ సారాన్ని తీసేస్తాడు దేవుడు. నినవే ప్రజల దగ్గరికి యోనాను పంపిస్తే వినలా మాట. కొద్దిగా ఎక్కడో కనబడింది. ఏం చేశాడు? జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళాడు. తార్సీసునికి వెళ్తుంటే లాక్కొచ్చి నినవేలో పడేశాడు చేప ద్వారా. ఊరుకోడు. ఆ గర్వం పనికిరాదు. దేవుడి కార్యములో మనం పాలిభాగస్థులము కావాలంటే దీనత, కడు దీనత. నిన్ను నీవుగా చనిపోవాలి. పౌలు గారు చెప్పారు చూడండి, గర్వంతో ఉన్నట్టు పౌలు మారిన తర్వాత ఇక జీవించున్నది నేను కాదు, ఐఎమ్ నో మోర్ దేర్. నేను లేను, నేను అన్నవాడే లేడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మరియ తల్లి, నేను ప్రభువు దాసురాలను.
రెండవ మాట, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. విధేయత. దేవుడండి గొప్ప వాళ్ళని ఎన్నుకోడు, ఈ 2 సుగుణాలు ఉన్న వాళ్ళని ఎన్నుకుంటాడు. దీనత, విధేయత. మిగిలినవన్నీ ఆయన ట్రైనింగ్ ఇచ్చేసుకుంటాడు. ఇంకా ఇవి 2 ఉంటే చాలు దేవుడి దగ్గర నీకు. దీనత కలిగి జీవించు. పరిసయుడు సొంకరి వచ్చారు కదా దేవుడి దగ్గరికి. మొదటివాడు గర్వంతో, విధేయత లేకుండా, దీనత లేకుండా. సొంకరి మాత్రం దీనతతో విధేయతతో గుండెలో బాదుకున్నాడు. దేవుడే అన్నాడు స్వయంగా యేసయ్య, దేవుని సన్నిధిలో నీతిమంతునిగా ఎంచబడి తిరిగి వెళ్ళినటువంటి వాడు ఆ సొంకరే కానీ ఈ పరిసయుడు కాడు. ప్రియులారా, ఈనాటి పండగ ప్రారంభం నుండి ఈ రోజున ఈ ప్రవచనములో, ఈ వాక్య పరిచర్యలో ఒకటే సందేశాన్ని మీకు ఇస్తున్నాను. ఇది ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు, దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుతున్నటువంటి గడియ ఇది అని చెప్పాను. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకున్నాం. మంగళవార్త మహోత్సవం ప్రియులారా, దానికి బలాన్ని చేకూర్చులాగిన యేసయ్య నోట వచ్చిన ఒక మాటను చదువుకొని ముగించుకుందాం. ఏమిటి అది అంటే, మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏమంటున్నారు? 16-17 వచనాలు. యేసు ప్రభు అన్న మాటలు, మీరంతా ధన్యులు, మీ కనులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. శిష్యులను చూసి అంటున్నాడు, మీరు చూచినది చూచుటకు, మీరు వినినది వినుటకు ప్రవక్తలనేకులు, నీతిమంతులనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ప్రియులారా, ప్రవక్తలు కాంక్షించినటువంటి, చూడాలని, వినాలని ఎదురు చూచినటువంటి గడియ ఈరోజు వస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క దూత మరియ తల్లి దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలు నీకు శుభము అని పలికిందో, ప్రియులారా, ఆ దీర్ఘదర్శులు, ప్రవక్తలనేకులు, నీతిమంతులనేకులు మీరు చూచిన దానిని చూచుటకు, విన్నదానిని వినుటకు ఎదురు చూశారు. ఆ సంఘటన ఇప్పుడు నెరవేరుతుంది. దేవుని యొక్క దూత మరియ తల్లికి మంగళవార్తని, శుభవర్తమానాన్ని ఇచ్చినప్పుడు ఆ యేసయ్య మరియ తల్లి గర్భములో ఒక నలుసుగా ఏర్పడుతున్నాడు. ఒక పండగ ప్రియులారా. దేవుడు మన కొరకై, మానవాళి కొరకై పరలోకాన్ని వీడి, స్వర్గాన్ని వీడి, తన యొక్క ఔన్నత్యాన్ని వీడి మరియ తల్లి గర్భములో ఒక నలుసుగా మారిపోయిన గడియ, ఒక నలుసుగా మారినట్టు గడియ, ఒక ప్రాణిగా నీలాగా నాలాగా తనను తాను తగ్గించుకొని ఆ తల్లి గర్భాన్ని దివ్య మందస్సమగా మార్చినటువంటి గడియ ఇది. ఎంత అద్భుతం ప్రియులారా, ఎంత ఆశీర్వాదకరం. సకల మానవాళికి, ఈ సృష్టికి పరమానందాన్ని కలిగించేటువంటి ఆనందం ప్రియులారా ఇది. అవును, క్రిస్మస్ పండగ రోజు మనం ఎంత ఆనందంతో ఆనంద డోలికలలో తేలియాడతామో నిజంగా అండి. అసలు ఈ వాక్యాన్ని చెప్తుంటే మీకు ఎలా ఉందో నేను మాత్రం పులకరించిపోతున్నానండి. దేవుడు స్వర్గాన్ని విడిచి, అసలు యూ ట్రై టు ఇమాజిన్, అసలు ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు స్వర్గాన్ని వీడి ఒక నలుసుగా మరియ తల్లి గర్భంలో పడుతున్నాడండి. స్వర్గములో ఉన్న తన యొక్క ఔన్నత్యాన్ని వీడి నీ కొరకై, నా కొరకై, పౌలు గారు చెప్పినట్లుగా కొరింథీ పత్రికలో తన యొక్క సౌభాగ్యాన్ని వీడి మనం సౌభాగ్యవంతులు చేయటం కొరకై ఆయన మానవుడిగా వస్తున్నాడు. మన దేవుని ప్రేమ, మన దేవుని యొక్క కరుణ మన మీద. ఇది దేవుని యొక్క కటాక్షం యొక్క పండగ, దేవుని యొక్క కారుణ్యం యొక్క పండగ. ఆ దేవుని వేడుకుందాం. ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తలల వంచి వేడుకుందాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు నీవు మా కొరకై మరియమాత గర్భములో ఒక నలుసుగా ఏర్పడ్డావు. ఈనాడు ప్రభువా, మరియమాత గర్భంలో పురుడు పోసుకో అంటే ఆ తల్లి గర్భంలోనికి వేంచేసి వచ్చిన పండగ. నిజంగా చెప్పాలంటే ఈ రోజున నువ్వు శరీరధారిగా మారావు, ఈ రోజున నువ్వు శరీరాన్ని ధరించావు. ఈరోజే క్రిస్మస్ పండగ. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఈ గొప్ప పండగ రోజున నీ బలమైన హస్తాన్ని నీ బిడ్డల మీద చాచి ఉంచండి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డపై ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తిని నింపండి. నీ పవిత్రాత్మ వరాన్ని కుమ్మరింపచేయండి. నీ యొక్క శక్తివంతమైనటువంటి, విలువైనటువంటి ఆ ఆత్మను ఏ విధంగా మరియ తల్లి మీద కుమ్మరింపచేసావు, మా మీద కూడా కుమ్మరింపచేయండి. అమ్మా, ఆరోగ్యమాత, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకే ప్రార్థించమ్మా. ప్రత్యేకమైన రీతిలో మా కోసం ప్రార్థించండి అయ్యా.
అని అడుగుతున్న బిడ్డలందరి కొరకే ప్రార్థించమని, ముఖ్యంగా ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటూ మా కొరకు ప్రార్థించండి అని ఎవరైతే ఈ వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని, ఈ పరిచర్య కొరకే ఆర్థికంగా సహాయపడుతున్న ప్రతి బిడ్డను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియులారా, ఈ వీడియోలు ఎంతో కష్టపడి చేస్తున్నటువంటివి. ఇవి ఎక్కువ మందికి రీచ్ కావటానికి ఒకే ఒక చిట్కా, యూట్యూబ్ పెట్టినటువంటి చిట్కా అది. మనం దాని ద్వారా దేవుని యొక్క వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి వాళ్ళం అవుతాం. ఈ వాక్య పరిచయను 10 మందికి మనం షేర్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. మనం చేయాల్సిందల్లా ఒక లైక్ కొట్టి ఒక చిన్న మెసేజ్ని పెట్టడం సరిపోతుంది. అది ఎక్కువ మందికి అదే తీసుకొని వెళ్ళి చూపిస్తుంది. పిల్లారా, ఈ చిన్న కార్యం దేవుని కొరకై, దేవుని యొక్క పరిచర్య కొరకై చేస్తారని ఆశిస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.